బైబిల్లో 3 వచనాలు చూపించి నేను ముగించాలని కోరుచున్నాను. మరి దేవుడు తన దైవ సంకల్పం చొప్పున మనలందరినీ కూడా భూమి మీద పుట్టించాడు. స్త్రీలుగాను పురుషులుగాను పుట్టించాడు. అనేకమైన జీవరాశులకు పేర్లు పెట్టమని తన వాటిలో ఆ పురుషునికి చట సాటి అయిన సహాయాన్ని చెయ్యాలి సంకల్పము ఆనాడు చేశాడు. చేసి మళ్ళీ ఎక్కడ ఆదాములాగా చేయకుండా ఈ స్త్రీ చెప్పడానికి ఆ పురుషుడు ఆ వాటితో స్త్రీని తయారు చేశాడు. అంటే సపరేట్గా బొమ్మ, అంటే సపరేట్ మట్టితో చేయలేదు, కానీ పురుషుని తన సొంత కనపడతాం. రావాలని మనం కూడా అందరిలోనూ నిజంగా దేవుని యొక్క ఊపిరి ఉంది. దేవుని యొక్క ఊపిరిని ఆత్మ అంటున్నాము. ఆత్మే మనిషి, శరీరం కాదు. దేవుని ఆత్మ ఎటువంటిదో మాలోకి వచ్చిన ఆత్మ అటువంటిదే. అయితే ఈ శరీరంలో ప్రవేశించాక దానికి ఒక బందికాణలాగా ఈ శరీరం ఉంది కనుక దీన్ని విడిచిపెట్టి పోయే వరకు ఈ శరీరంలో బంధింపబడి ఉన్నది. అది దేవుడిచ్చిన ఈ ఆత్మ నీవు నేనుగా పిలువబడుతున్నాం. శరీరానికి పేరు కాదు, ఆత్మకే పేరు. ఆత్మే మనిషి. శరీరం కేవలము నిష్ప్రయోజనమైనది, అది బతికెళ్ళిపోద్ది. మనిషి ఏమో ఆయన నిర్ణయించిన లోకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ విధంగా దేవుడికి పిల్లలు కావాలనుకున్నాడు కనుక నేటికి కూడా ఆయన నరులను ఆశీర్వదించి వారి వివాహం ద్వారా ఐక్యపరిచి వారి నుండి తనకు పిల్లలు కావాలని కోరుకున్నాడు. అంటే ఇప్పుడు రాజు భవానీలకు పుట్టిన పిల్లలు ఎవరి పిల్లలు? మనం ఎలా పెంచుకుంటూ ఉంటాం? నా పిల్లవాడు. నీ ఒడిలో ఎందుకు పెట్టాడంటే నువ్వు బాగా చూస్తావని. నీ గర్భంలో ఎందుకు ఉంచాడంటే నువ్వు బాగా చూస్తావని. నీ పిల్లవాడు అనుకుంటేనే బాగా చూస్తావు, చెరిగితే సరిగా పెంచలేం కదండి. అందుకనే తన పిల్లలని మీ పిల్లలుగా, మన పిల్లలుగా దేవుడు మన గర్భాల్లో పుట్టిస్తూ ఉన్నాడు. వాళ్ళు దేవునికి కావాలి, మీరు దేవునికి కావాలి. మీరు దేవుల్లో ఉంటే, పెద్దవాడు దేవుల్లో ఉంటే పిల్లలందరూ కూడా దేవుల్లోనే ఉన్నట్టే. ఎందుకంటే మీరు పెంచడానికి రాలేదు దేవునికి. ఈ లోకంలో ఏదో సాధించడానికి రాలేదు. ఈ లోకంలో ఏదో బాగుకోవడానికి లేకపోతే ఆస్తులు కూడా పెట్టుకోవడానికి రాలేదు. అదంతా అడియాసి. ఎందుకంటే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నంతకాలం తాపత్రయం, అంత తాపత్రయం నాది 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 నాది. మనదేది లేదు ఇక్కడ. ఆత్మ కూడా ఆయన పంచించింది. శరీరం ఆయన శరీరంతో కష్టపడినది
భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా ఆయన తయారు చేసి మన కోసం పెట్టినదే. ఇందులో మనది ఏది లేదు. అసలు ఈ లోకమస్తులం కాదు, మనం ఈ లోకస్తులం కాదు. పరాయి దేశంలో ఉన్నట్టుగా ఉన్నాము ఈ వార్తాక్త దేశంలో, లేక మనకిచ్చిన దేశంలో. పరాయి దేశం, మన దేశము పరలోకం. పరలోకానికి వెళ్ళిపోవాలి అంటే యేసు రావాలి. యేసు రావాలి అంటే ఆయనను గూర్చిన ప్రకటన, సువార్త ప్రపంచమంతా తెలిసిపోవాలి. అప్పుడు యేసు వస్తాడు. మరి ఆయనలో పెంచబడిన వారు, ఉంచబడిన వారు పరలోకానికి పడతారు. మిగతా వారు ఏమైపోతారు? మరి అన్ని శాస్త్రాల్లోనూ లేక అన్ని మతాల్లోనూ ఉంది నరకం అనేది కూడా, అక్కడ వెళ్ళిపోతారు. కనుక దానిని దృష్టిలో పెట్టుకుని శాశ్వతమైన లోకం, మంచి లోకానికి వెళ్ళాలని దృష్టిలో పెట్టుకోవాలి. మన పిల్లలు కూడా మంచి లోకానికి వెళ్ళాలని వాళ్ళని పెంచాలి. అయితే వాళ్ళ కొరకే మీరు పిల్లలను కనాలనే వివాహ వ్యవస్థ వచ్చింది. ఆయన కార్యక్రమానికి మగవాడిగా రాజుకి కానీ స్త్రీగా భవానీని సాటి అయిన సహాయంగా ఇస్తున్నాడు. దేనికి సహాయం చెప్పండి? దేనికి సహాయం? నేను దేనికి సహాయం? ఆయన పంపిన పని చేయడానికే ఇరువురు కూడా ప్రయత్నం చేయాలి. అందుకుగా దేవుని చేత స్వాభావికంగా నాటబడిన కోరికలు ఉన్నాయి, చూసారా? దేవుని చేతే నాటబడ్డాయి ఈ కోరికలు. అవి వివాహ వ్యవస్థ ద్వారా మాత్రమే తీర్చుకోవాలి. అది దేవుని సంకల్పము. శరీరం ఈ బంధాన్ని గురించి యేసుక్రీస్తు వారు పలికిన మాట. ఇక పరిశుద్ధాత్ముడు పలికిన మాట కూడా చూద్దామండి. వివరించడానికి నాకు సమయం లేదు కనుక నేను చదివి వినిపిస్తున్నాను. పరిశుద్ధాత్ముడు పలికిన మాట, పౌలు ద్వారా పలికిన మాట కూడా ఒక్కసారి ఏం చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 28-31 మధ్యన ఉన్న ఈ భాగాన్ని మనం చూద్దాం. పరిశుద్ధాత్ముడు కూడా పలికాడు పౌలు ద్వారా. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె, రాజు కూడా భవానీ శరీరాన్ని ప్రేమించాలి. అలాగే భవానీ రాజు శరీరాన్ని ప్రేమించాలి. శరీరాన్ని ప్రేమించగలిగితే ఆత్మను ప్రేమించినట్లే. ఎందుకంటే శరీరమే కనపడుతూ ఉంటుంది. ప్రేమాంతా వలకపోసేది శరీరం మీదే. ఆటోమేటిక్గా మనిషి లోపల ఉన్న మనిషే సంతోషిస్తాడు. మరి ప్రేమించకపోతే దుఃఖిస్తా ఉన్నది కూడా లోపల ఉన్న ఆత్మ పురుషుడే. కనుక ప్రేమైన దేవుని పిల్లారా, ఇక్కడ చెప్పబడింది అంటే పురుషులారా, అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించుడి అన్నాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడని, తన శరీరమును దేశించిన వాడెవడను లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరముగా అవయవములై ఉన్నాము. అలాగే స్త్రీలు కూడా చెప్పాడు. ఏమన్నాడు? స్త్రీలారా, అక్కడ చదువు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అంటే విధేయులుగా ఉండండి, లోబడి ఉండండి, తగ్గించుకుని ఉండండి. అతని గొప్ప ఏంటండి? తగ్గించుకుని ఉండడం. అతను గొప్ప ఏం లేదు. మిమ్మల్ని ప్రేమించాలి. అని ఒక్క చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఉదాహరణ ఏంటంటే, ఒక భార్యాభర్తలు పెళ్ళయిందంట. ఇలాగే పెళ్ళయింది. మరి పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం మీ అందరికీ తెలుసు కదా. ఏంటో నెక్స్ట్ కార్యక్రమం ఎందుకు తెలియనట్టు? పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటండి? తెలీదా?
గదిలోకి పంపించారట. వీళ్ళిద్దరు మంచం మీద కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య నుండి ఒక ఎలక పరిగెట్టిందట. ఏంటది? ఎలక పరిగెట్టిందట. పెళ్లి కుమారుడు అన్నాడట, భర్త అయిపోయాడు కదా, భర్త అన్నాడట, అమ్మ ఎలక పరిగెట్టింది అన్నాడట. పెళ్లి కుమారుడు అంటుందట ఆ భార్య, అది సుంచండి, ఎలక కాదు, నేను బాగా చూశాను అన్నాడట. ఏంటి నేను చూసింది నువ్వు తప్పంటున్నావు, అది ఎలకే అన్నాడట. కాదు సుంచు అంటుందట. ఎవరు తగ్గుతలేదట. ఎలకంటే సుంచు, సుంచు అంటే ఎలక అంటున్నాడట. వాళ్ళు ఇంకా మంచం మీద దిగి కూడా అరుచుకుంటున్నారట. నేను చూసింది ఎలకే అంటున్నాడు ఈయన. అగమంటుంది, నేను చూసింది సుంచే, నేను బాగా చూశాను, ఏంటి నా మాట నమ్మలేదు నువ్వు అని అవి ఇలాగా అరుచుకునేటప్పటికి బయట తెలిసిపోతుంది అరుపులేటని. ఒకరి మీద ఒకరు కలబడిపోయారట. అంటే ఇదంతా మధ్యలో చాలా జరిగినాయి, అంత చెప్పడానికి లేదు కదా. కలబడిపోయారట అంతే. వాళ్ళు నిడదీయడానికి పెద్దలందరూ కష్టపడి పెట్టేశారట. నువ్వు సుంచని ఒప్పుకునేదాకా నీతో నేను ఉన్నాను అన్నాడట ఈయన. ఎలాగైనా ఒప్పుకునే వరకు నీతో నేను ఉన్నాను అన్నాడట. ఆమెన్నదట, నువ్వు సుంచి అంటేనే నా దగ్గరికి రావాలి, నువ్వు అంతవరకు రావద్దు అన్నాడట. ఆ విధంగా వాళ్ళు శోభనం గదిలోంచే విడిపోయి ఎవరి మానాన్ని వాళ్ళు బ్రతుకుతున్నారట. ఒక రోజున పెళ్లి చేసిన పాస్టర్ గారు ఎదురయ్యాడట రాజుగారికి. రాజు అంటే ఆయనే కదా రాజు. ఆ రాజుగారికి ఎదురయ్యాడట. ఏమైనా మీ దాంపత్య జీవితం బాగానే ఉందంటే, ఏం బాగుంటుంది పాస్టర్ గారు, నాకు ఎలాంటి దొరికిందంటే ఆ రోజునే నాకు లోబడి లేదు, నా మీద తిరుగుబాటు చేసి ఆ రోజే వెళ్ళిపోయిందంట. అదే నాకు అంత పని జరిగిందని ఆమె ఇంటికి వెళ్ళి, ఏమ్మా ఏంటంటే, అబ్బాయి ఆయన మామూలు మనిషి కాదండి, ఆయన ఏ మాట ఒప్పుకునేది తత్వం నాకు కనపడలేదు, ఏం జరిగిందమ్మంటే ఇదే చెప్పారు. ఏంటి ఈ చిన్నదానికా, ఈ చిన్నదాన్ని మీరు విడిపోయారా, చిన్నదే కదా అది. లేదు లేదమ్మా ఈ చిన్నదాన్ని పక్కన పెట్టండి అని వాళ్ళతో వాళ్ళ పెద్దలు పిలిచి మళ్ళీ ఐక్యపరిచారట. పెద్దలందరూ ఐక్యపరిచారట. ఐక్యపడితే మరి శోభనం జరగలేదు కదా, మళ్ళా ఆ రోజు శోభనానికి కూర్చున్నారట. వాళ్ళ గదిలో పంపించారు, సమాధానం పడిపోయారని అనుకున్నారు. భర్త అన్నాడట కూర్చున్నాక మంచం మీద, ఆ రోజు నువ్వు ఎలాగని ఒప్పుకుంటే ఎంత గొడవ ఉండకపోయాను, ఇన్ని రోజులు మనం నిరాశగా ఉండకపోతాం అన్నాడట పుసుకుని. ఏవిడన్నదట, ఆ రోజు మీరు సుంచన ఒప్పుకుని ఉంటే, ఏంటది, ఆ రోజు మీరు సుంచన ఒప్పుకుని ఉంటే మనం ఎడబడకుండా ఉంది కదా, ఎంత పని చేశారండి మీరు అన్నది. మళ్ళీ అదే మాట్లాడేవి, ఎలాగని ఒప్పుకుని ఉంటే కదా, నువ్వు సుంచన ఒప్పుకొని మళ్ళా తగ్గుపడ్డాడు, బాగుపడ్డాడు, మళ్ళా తగ్గుపడ్డాడు, మళ్ళా అదే తారస్థాయిలో వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి మళ్ళీ తలుపులు తీసుకొని ఎవరి మండలాన్ని వాళ్ళు వెళ్ళిపోయారట. ఏదని కారణం, వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి? ఎలాగ సుంచు, ఎలాగ సుంచు. చివరిగా ఒక మాట చెప్తాను. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 7:10-11 చదవమా. 1 కొరింథీ మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, ఆజ్ఞ చూడండి, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకో లేదా తన భర్తతో సమాధాన పడవలెను. అంటే ఒక్క మెట్టు మీరు దిగితే అండి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకుంటాడండి. చిన్నదానికి అలిగేసి చిన్నదానికి ఇదైపోకూడదు. ఆయనకి ఏంటంటే దేవుడు ఇచ్చాడండి పురుషుడిని, యజమానిగా ఇచ్చాడండి. అదొక్కటి గమనించండి, దేవుడు పురుషుడిని ఇంటికి యజమానిగా అప్పగించాడు. యజమాని మాట భార్య కూడా వినాలా వినకూడదా? ఇది మనం పెట్టుకున్నది కాదు, దేవుడు ఇచ్చిన అది కదా. చిన్నది ఏంటి పెద్ద చేస్తాడైనా.
నువ్వు చిన్నది ఇంకా పెద్ద చేస్తాడు. అలాగని పురుషుడు కూడా ఆమె తర్కంలో దిగ్గానే నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే నువ్వు తగ్గిపోవాలి. తర్వాత ఆమె అనవసరంగా నా భర్తను అనేసాను ఆమె తర్వాత బాధపడేటట్టు నువ్వు చేయాలంటే నువ్వే తగ్గిపోయి దాని ప్రతిగా ప్రేమ ఎక్కువ చూపిస్తే అన్నందుకు ఆమె బాధపడక తప్పదు. ఇలాగ ఎవరు ఎడబాయకూడదు, ఎడబాసిన అసలు పెండ్లే చేసుకొనకూడదు అని దేవుడు చెప్పాడు. మరంతే ఇదంతా మీకది చెప్తున్నది, నూతనంగా జతపరచబడుతున్న వారికి చెప్తున్నాను. మీలో అలాంటి అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది అండి. కనుక రాజు భవాని ఏ చిన్న కిసలాంటి వచ్చినా పెద్ద చేసుకొని మీరు ఎప్పుడు కూడా విడిపోవడం అనేది జరగకూడదు. పెద్దలు మళ్ళా మీ జీవితంలో ప్రవేశించకూడదు. మీ తప్పులు దిద్దారు, మీరే దిద్దుకోవాలి. ఓకేనేనా? మీరు ఒప్పుకున్నారు కనుక, మీరు కూడా శ్రద్ధగా విన్నారు కనుక గంట ప్రసంగాన్ని ఎంతతో ముగిస్తున్నాను. మరి ఇంకా పెద్దలు ప్రార్థన చేయగలిగిన పెద్దలు ఎవరైనా ఉన్నారు మీకు? స్త్రీల నుండి పెద్దలు మా స్త్రీలు ప్రార్థన చేసేవాడు శ్రీను కానీ మనోహరి కానీ వాళ్ళు రాలేదా? నేను రాలేదు. సంఘ పెద్ద గారు అక్కడ ఒక అమ్మ వస్తుంది, రాను మాట్లాడుతున్నాను. ఇప్పుడు వివాహ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ఆ కార్యక్రమం ఆది నుంచి అంతవరకు క్రమంగా మర్యాదగా జరగాలని ప్రార్థన చేయమ్మా. తండ్రి ప్రేమగా పరిశుద్ధుని నామమున స్తుతిస్తున్నాము తండ్రి. యేసయ్యాని స్తోత్రము తండ్రి. అంతయు చక్కగా జరిగించడం స్తోత్రము తండ్రి. యెహోవాహితుడు కార్యకర్తల శ్రేష్ఠుడు నీ కృపతోడుగా ఉంచి నీ పరిశుద్ధాత్మ నుంచి తండ్రి భవాని రాజు జతపరుచుండగా ఏ నవదృష్టి కొద్దిష్టి సాతాను శోధన అపవాదికి ఏ స్నామం తొలగించి తండ్రి ఆకాశం మీద నుంచి నరులను పరిశీలించుతున్నాను తండ్రి. యెహోవా నీ కొద్దిష్టి లోకమంతా సంచారిస్తున్నానుగా వివాహం జపపరిచి నీ కృపతోడుగా ఉంచు. ఏ అల్లరి ఆటంకం చేసినాము తొలగించు. మేమెంతటి వారు తండ్రి, గాలికి ఎగిరి పొట్టు వంటి నీ కాలికి దులిపుట్టేవాను తండ్రి. నీ దయతో మాతో పరిశ్రమించి వివాహం అంతా జరిపించి సహాయం చేయమని నీవే మహిమ ఘనత ప్రభావం పొందినట్టుగా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని పొందిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరి 10 గంటలకు ప్రారంభించాలనుకున్నాము. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె లేట్ చేశారు ఎందుకు, అయినా నేను తక్కువ ప్రసంగం తక్కువ చేశాను. ఇప్పుడు పెళ్లి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నామండి. పెళ్లి కార్యక్రమం అనేది ఒప్పందాల కాడి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పుడు సంఘం అంతా ఒక ఒప్పందం చేయాలి. సంఘానికి ఇది ఒప్పందం. సంఘం అంతా ఒప్పందం చేయడానికి గాను సిద్ధపడండి. మరి వాడరేవు గ్రామ కాపరస్తులు రాజారావు గారు కొండమ్మ రాజారావు గారు రాములమ్మ గారి తృతీయ కుమారుడైన రాజుకును, అలాగే అద్దరిపేట గ్రామ కాపురస్తులు సత్యనారాయణ గారు కొండమ్మ కదా యజ్జల సత్యనారాయణ గారు కొండమ్మ గారి తృతీయ కుమార్తె అయిన భవానీకును పరిశుద్ధ వివాహం ఈరోజు చేయుటకు పెద్దలు ఇరు కుటుంబ సభ్యులు నిశ్చయించి ఉన్నారు. కావున వీరిరువురు వివాహ బంధము క్రమమైనది కాదని, వీరిరువురు జతపరచబడకూడదని సరైన న్యాయసమ్మతమైన హేతు ఏదైనా ఎటువంటి శంక ఏదైనా ఉండిన ఎడల ఇప్పుడే వివాహము జరగక ముందే తెలియపరచవలనని సంఘమును ఇరు కుటుంబ సభ్యులను ఇరువురు తరపున వచ్చిన పెద్దలను కోరుచున్నాను. వీరి వివాహం చెప్తున్నాను, వీరి వివాహం సరైనది కాదని న్యాయసమ్మతమైన హేతు కల
అంతేగాని నీకు వచ్చిన ఎలవలగా ఆపడానికి ప్రయత్నించడం కాదు, న్యాయస్థానాల్లో కూడా నిలబడే హేతువై ఉండాలి. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి, వివాహం ముందే చెప్పండి, నేను విరమిస్తాను. అర్థమైన మౌనంగా ఉన్నారా, అర్థం కాక మౌనంగా ఉన్నారా? మరి అందరూ కూడా మౌనమే అంగీకారము అంటారు కనుక సంఘమంతా అంగీకరించింది అనుకుంటున్నాను. అయినా ఈ వివాహమును మేము అంగీకరిస్తున్నా అన్నవాడు అందరూ చేతులెత్తండి, చేతులెత్తమ్మా. అది గుమ్మం దగ్గర ఉన్నవాడు అంగీకరిస్తలేదు, చేతులెత్తలేదు కదా గుమ్మం దగ్గర ఉన్నవాడు. ఓకే నేను చాలా థ్యాంక్స్, మీరు అందరూ అంగీకరిస్తున్నందుకు అందరికి వందనాలు. సరే, మరి ఇప్పుడు సంఘము తన సమ్మతిని తెలియజేసింది, కానీ ఇక ముందు ఎన్నడికి వారి మీద ఏ అభియోగం చేయకుండా ఊరకుండవలనని మరి హెచ్చరించుచున్నాను. జతపరచబడిన తరువాత ఎవరు ఎట్టి ఆక్షేపణ చేయరాదని సంఘమును హెచ్చరించుచున్నాను. ఇది చివరి ప్రకటన, ఎందుకంటే పెళ్ళైపోతుంది ఇప్పుడు, చివరి ప్రకటన. ఇప్పుడు పెండ్లి కుమారుడు లేచి నిలబడాలి. పెండ్లి కుమారుడు, అమ్మ నువ్వు కూడా లేచి నిలబడమ్మా. పెండ్లి కుమారుడు ఒప్పందం, ఈయన ఒప్పుకోవాలి కొన్ని ఒప్పందాలు. మరి రాజు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, సమాధానం చెప్పాలి. రాజు అన్న నీవు భవాని అనే ఈ స్త్రీని మనస్ఫూర్తిగా వివాహం చేసుకున్నటకు పరిశుద్ధులకు దేవుని ఎదుటను పరిశుద్ధమైన సంఘం ఎదుటను సమ్మతించుచున్నావా? చివరి మాట్లాడాలి. ఈ వివాహమైనది మొదలుకొని ఈమెను మాత్రమే నీ సొంత భార్యగా ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందును వ్యాధి బాధల యందును కష్ట నష్టముల యందును సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురం చేయదువా? ఈమెతోనే కాపురం చేయదు. ఓకేనేనా? చాలా మంచిది. ఆమెకి అమ్మ నువ్వు కూడా చెప్పామా, పెళ్లి కుమార్తె నువ్వు కూడా ఒప్పుకోవాలి. భవాని అను నీవు రాజు అని ఈ పురుషుణ్ణి నీవు మనస్ఫూర్తిగా వివాహం చేసుకున్నటకు పరిశుద్ధకు దేవుని ఎదుటను పరిశుద్ధమైన సంఘం ఎదుటను సమ్మతించుచున్నావా? గట్టి చెప్పాము, దగ్గర. ఓకే. ఈ వివాహము అయినది మొదలుకొని ఇతనిని మాత్రమే నీ సొంత భర్తనుగా ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖ దుఃఖముల యందును వ్యాధి బాధల యందును కష్ట నష్టముల యందును సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదువా? దగ్గర పెట్టుకుని చెప్పాము, సంఘం వినాలి కదా. ఓకే, నువ్వు దగ్గర పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పెండ్లి కుమారుడితో ప్రమాణం చేయించున్నానండి. ప్రమాణం రాజు నుంచి రాజు అను నేను భవాని అను నిన్ను నా సొంత భార్యగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా నుందనని దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఆమెకి భవాని అను నేను, నువ్వు దగ్గర పెట్టుకోవాలి, నీ చిన్న మాట కనుక ఇంకా దగ్గర పెట్టుకోవాలి. భవాని అను నేను రాజు అను నిన్ను నా సొంత భర్తగా స్వీకరించి నా జీవిత కాలం అంతయు నీ నిలబడుతుందండి. తర్వాత నాకు వినపడలేదు అంటారు. నా జీవిత కాలం అంతయు నీ ఎడల నమ్మకముగా ఉంటుందని దేవుని ఎదుటను పరిశుద్ధ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఓకే, నేను చెప్పమన్నానని చెప్పావా, నిజంగా ప్రమాణం చేసావా? ఓకే, సంతోషం. ఇక వధువు తల్లిదండ్రులు, వరుడు తల్లి
ఎవరైనా మా అమ్మ ఒక మా అమ్మ వచ్చినప్పుడు అన్నయ్య వదిన. ఓకే ఓకే. వధువు తల్లిదండ్రులు, వరుడు తల్లిదండ్రులు జరుపుకునే ఎవరైనా మీరు అటెక్కి తెలుపండి. మీరు అటెక్కి వెళ్ళండి. వరుడు వధువు తల్లిదండ్రులు అటెక్కి వెళ్ళండి. అమ్మా అన్న వదిలిలో వచ్చారు కదా, ఇటేపు రండి. ఇటేపు వచ్చి ఇటేపు వచ్చి మీరు మొక్కానికి గొడ్డ కట్టుకోలేదు. అలాగే కొడుతారు. మేము దిగిపోవాల్సి వస్తుంది మీ గురించి. పెట్టుకోండి నేను పెట్టుకోండి. ఇది మాకు ఎవిడెన్స్ గా ఇవన్నీ తీరుతున్నారు పోలీసు వాళ్ళు, కానీ అది చెక్ చేశారనుకో వీడియోలు చెక్ చేస్తారని తెలుసా? తెలుసు కదా. అమ్మా మీరు పెండ్లి కుమార్తె తల్లిదండ్రులుగా మీరు కూడా ప్రమాణం చేయాలండి. అంటే అప్పగించాలి కదా, అప్పుడు అప్పగించాలి. సత్యనారాయణను నేను నా తృతీయ కుమార్తె అయిన భవానీని మరి వాడలేవు గ్రామ కాపురస్తులు లేటు రాజారావు గారు, రాములమ్మ గారుల తృతీయ కుమారుడైన రాజుకు భార్యనుగా చేయుటకు మా కుటుంబ పెద్దగా పూర్ణ సమ్మతితో ఇతని చేతికి అప్పగించుచున్నాను. మీరు కుడి చేయి పట్టుకొని ఇద్దరు, అమ్మా ఈయన కుడి చేయి పట్టుకోండి, మీరు ఇద్దరు, ఆయన అప్పగిస్తాడు, మీరు పట్టుకోండి అంతే. అలా కాదు, తిరగైనా అలాగే అది చూడండి మీరు. ఓకేనా? మీరు వదలకూడదు, వాళ్ళు తెలిస్తే మీరు తెలిసారు. ఇప్పుడే కదా జతపరిచారు. సరే అమ్మ, మీ పని అయిపోయింది, మీరు వెళ్ళండి. మరి వివాహమునకు గుర్తుగా మంగళసూత్రం కానీ ఆ ఉంగరం కానీ ఏమన్నా తెస్తే అప్పగించాలి, స్టేజ్ వెనక అప్పగించండి. వచ్చారా ఎవరైనా? శ్రీను కానీ మనోహర్ కానీ సరే. అండ్ ఈ మంగళసూత్రం గురించి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ఇంకా ఉంగరం ఏమన్నా ఉండాలి లేదా? ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, ఇరువురు యవనస్తులు గృహస్థ జీవితముల వరకు జతపరచబడ్డకు గుర్తుగా తెచ్చిన ఈ మంగళసూత్రమును ఒకరినొకరు ధరింప చేసుకొని చూడగా వీరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వస్తువులుగా కాక మూడుముళ్ళ బంధముగాను వీరితో పాటు మీరును ఉన్నారన్న సంగతి గుర్తు చేసుకొనిచు ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలతో ధరించుకున్నట్లు నీ యందు నిరంతరము విశ్వాసం ఉంచినట్లు వీరికి మంచి మనసును దయచేయమని నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఓకేనండి. మరి పెండ్లి కుమారుడు నువ్వు వృద్ధులు వచ్చినాయినా, ఎందుకంటే నెక్స్ట్ కార్యక్రమం వరకు ఈ మంగళసూత్రం నీ వైపుకి ఉండేలాగా పట్టుకో, సమానంగా చేయి, తాడు సమానం చేయి, నువ్వే
అది నీ వైపుకి ఉండేటట్లుగా పట్టుకో. మరి ఇప్పుడు భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా, అంతేగాని క్రైస్తవ జీవితానికి అది అవసరత లేదు, నమ్మకమే అవసరత. కానీ భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా భారతదేశ ప్రభుత్వాన్ని కూడా మనం ఖచ్చితంగా వాళ్ళు విధించిన అన్నిటిని పాటించాలని దేవుడు చెప్పాడు కనుక ఈ మంగళసూత్రాన్ని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకు ధరింప చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదే వివాహానికి చివరమెట్టుగా ఉంది కనుక మరి మీరు ఎవరో రావద్దండి, వీళ్ళిద్దరిని అక్కడ దాకా పంపుతాను, మీరు ఉన్న చోటే నిలబడి వాళ్ళ మీద మళ్ళీ వెనక్కి వస్తారు. అర్థమైందండి? అందరికి ఇచ్చేయండి, అందరికి ఇచ్చేయండి, ఈ పువ్వులు కూడా ఇచ్చేయండి. మీరు ఎవరు కూడా అక్కడి నుంచి విసరొద్దు, ఇక్కడికి రావద్దు. వీరిద్దరిని కిందకి దించి గేడి దాకా పంపించి మళ్ళీ కల్పిస్తాం కనుక వెళుతున్నప్పుడు మీరు వేయండి. ఇప్పుడు మంగళసూత్ర ధారణ. అమ్మా మీరు రండి, మీ పాటు వెనకాల తాళి కట్టేటప్పుడు జర ఈ వేలు కూడా ఎత్తి పట్టుకోండి. మీరు నువ్వు ఇప్పుడు అబ్బాయి ముసుగు తీస్తున్నాడు, ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది భార్యంగా చేసుకుంటే కనుక ఇప్పుడు ఆ ముసుగును తొలగిస్తున్నాడు. ఇప్పుడు అందరూ చూడండి, పెళ్లి కుమార్తెలు ఆయన ముసుగుని అటు ఇటు పట్టుకుని కెమెరాకు నీ చేతులు అటు లేకుండా అటు ఇటు పట్టుకుని వెనక్కి వేసేది. తప్పడు కొట్టడం, తప్పడు కొట్టడం. ఈసారి మంగళసూత్రం అమ్మా నువ్వే ఒకరొకరు ఎదురెదురుగా నిలబడండి, ఎదురెదురుగా నిలబడము. అది చూపు కెమెరా వైపు చూస్తూ మీరు ఎదురెదురుగా నిలబడండి, లేకపోతే ఆలే పనులు పడిపోతారు. నేనా నేను మూడు వేయాలి, మూడు కరెక్ట్గా వేసి వేసేయండి, మూడు వేసి లెక్కెట్టుకో, మనసులో లెక్కెట్టుకో, అది మర్చిపో. తీయండి అమ్మా, తీయండి, కొట్టదు కొట్టదు. నీ చేయి కిందకి దించాలి, పెట్టాడు వచ్చి అక్కడికి చివరికి వచ్చేకి తీయండి. 3 గొళ్ళు చాలా టైం ఉంటుంది, 3 గొళ్ళు వేయాలంటే అది చాలా కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, చెయ్యడుతుందట. ఇప్పుడే ఉడికి ఇచ్చేస్తుందా బాబాని? మూడు వేసేస్తే గొడవ గురించి అలా పట్టుకున్నాడు. మా దండలు ఏం తెచ్చారా? దండలు ఏం తెచ్చారు? అమ్మ మీరు వదిలేసి ఈ దండలు పట్టుకోండి, చెరుకోటి ఇవ్వండి దండలు. ఓకేనా? దండలు తీసుకోండి, దండలు చెరుకోటి ఇవ్వండి. నైనా మరి నువ్వు ముందుకే మరి స్వయంవరంలో అయితే ఆడలేస్తారు, ముందే అండి ఏంటి నెమ్మదిగా, ఎందుకంటే వాళ్ళు ఫోటోలు తీసుకోవాలి కనుక కబుక్కుని వేసేసి తీసేయి. ఓకే అలాగే నువ్వు కూడా ఏమని సరే నెమ్మదిగా నెమ్మదిగా అంత తలంచి
ఓకేనా? ఓకే. ఇప్పుడు వీళ్ళ గురించి పెద్దలైన వాళ్ళు, సువార్తలో కానీ పెద్దలుగా కానీ ఉన్నవాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి వీళ్ళని ఆశీర్వదించాలి. నేను ప్రార్థించుండగా మీరు చేతులు చెప్పి వాళ్ళని ఆశ్రయించాలి. మీరు ఇద్దరు మోకరించండి. నువ్వు జోడు తీసేయమ్మా. స్ట్రైట్గా ఉండాలి. మోకరించడం అంటే స్ట్రైట్గా. ఒక 5 నిమిషాలు స్ట్రైట్గా ఉండండి. అది రండి. ఆయన పెద్దలైన వాళ్ళు, సర్పంచ్ గారు, సంఘ పెద్ద గారు, మరి వీళ్ళ చుట్టూరు నిలబడి చేతులు చాచి ఆశీర్వదిద్దాం. సంఘ పెద్దలే కాదు. ఓకే. వసంతరాయ్ గారు, మేలు వెళ్తారు. వెనక్కి వెళ్ళండి. వెనక నుంచి కూడా చేతులు ఉంచవచ్చు. వెనక్కి వెళ్ళండి. అప్పుడే కదా ప్రార్థించిన తర్వాత నేను పంపిస్తాను. చేతులు ఉంచండి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసుకున్నామండి. ప్రార్థన చేసుకున్నాం. వివాహం అయిపోయింది. వివాహ చివరి ప్రార్థనగా మరి పెద్దల ప్రార్థనగా, సర్వశక్తి మిక్కిలి కనకరం గల దేవ, ఈ స్త్రీ పురుషులను పరిశుద్ధ వివాహమునందు జతపరిచి ఉన్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రములు. వీరు ఈ పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవితంను కొనసాగించుకున్నటకై వీరికి నీ దీవెనలు కుమ్మరించండి. వీరు ఒకరి ఎడల ఒకరి ఎడబాక నమ్మకమును నిజమైన ప్రేమానురాగంలో జీవించినట్లు వీరిని బలపరచండి. సకల శ్రమలయందును శోధన బాధలయందును వీరిని కాపాడండి. నీ యందు విశ్వాసమును, నీ పరిశుద్ధ సంఘములో సహవాసమును కలిగి తమ జీవిత యాత్రను సాగించినట్లు నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా తోడైయుండు యుగయుగంలో జీవించుచు పరిపాలించుచున్న నుండు నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కృప దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. నీ దగ్గర పంపిస్తాను. సాధారణంగా ఇక్కడికి వచ్చి వేస్తూ ఉంటారు. అలా కాకుండా అందరికీ మరి ఈ క్వారంటైన్ దినంలో కాబట్టి మీరిద్దరునైనా నిలబడరు. ఇప్పుడు నెమ్మదిగా ఆ గేట్ వెళ్ళి నెమ్మదిగా కంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అలా నడుస్తూ వెళ్ళండి. అక్కడ దాకా వెళ్ళండి. చేపట్టుకోవాలి. వాళ్ళ చిటికినాలు ఇవ్వమ్మా. వివాహ వ్యవస్థను దేవుడే స్థాపించెను. తన సంకల్ప నెరవేర్పు కొరకు మాత్రమే దేవుడు దాంపత్యములో ఆనందాన్ని ఉంచెను. తనలాంటి పరిశుద్ధులైన పిల్లలను కనమని దేవుడు ఆది దంపతులకు ఆజ్ఞాపించెను. దేవుని ఆశలను నెరవేర్చవలసిన ఘనమైన వివాహ వ్యవస్థ శరీరాశలకు మాత్రమే పరిమితమైపోయెను. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ.
చూసి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. ఆనాడు ఆదాము హవ్వను చూచి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను ఆచరిస్తారు. దేహాన్ని ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను విస్మరిస్తారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులు ప్రేమించారు. ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ఆనాటి కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులే ప్రేమించారు. ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ప్రకృతి సారాన్ని అనుభవించారు, దుర్వినియోగం చేసి బ్రతికారు. శరీరాశలు నెరవేర్చారు, దేవుని ఆశను నెలకూర్చారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. వివాహ వ్యవస్థను దేవుడే స్థాపించెను. తన సంకల్ప నెరవేర్పు కొరకు మాత్రమే దేవుడు దాంపత్యములో ఆనందాన్ని ఉంచెను. తనలాంటి పరిశుద్ధులైన పిల్లలను కనమని దేవుడు ఆది దంపతులకు ఆజ్ఞాపించెను. దేవుని ఆశలను నెరవేర్చవలసిన ఘనమైన వివాహ వ్యవస్థ శరీరాశలకు మాత్రమే పరిమితమైపోయెను. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమే ఘనహీనమవుతుంది, పానుపే అపవిత్రమవుతుంది. వివాహమన్నది ఘనమైనదిగా
ఉండాలన్నది దేవుని ఆజ్ఞ, పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దైవ కుమారుడు హవ్వను చూసి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. ఆనాడు ఆదాము హవ్వను చూచి చక్కనిది అని సంతోషించి ఎక్కువగా ప్రేమించాడు, దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను ఆచరిస్తారు, దేహాన్ని ఎక్కువ ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను విస్మరిస్తారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ, పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులు ప్రేమించారు, ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ఆనాటి కుమార్తెల చక్కదనాన్ని దైవ కుమారులే ప్రేమించారు, ఐహిక వాంఛలు నెరవేర్చుటకే వివాహాన్ని వారు వాడుకున్నారు. ప్రకృతి సారాన్ని అనుభవించారు, దుర్వినియోగం చేసి బ్రతికారు, శరీరాశలు నెరవేర్చారు, దేవుని ఆశను నెలకూర్చారు. వివాహమన్నది ఘనమైనదిగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ, పానుపు అన్నది పవిత్రంగా ఉండాలన్నది దేవుని ఆజ్ఞ. దేవుని కంటే ఎక్కువగా దేహాన్ని నీవు ప్రేమిస్తే దేవుని కంటే పురుషులకందుకే పెళ్లి కావాలి. ఈ భూమిని నిండించాలి, తన కలలను పండించాలి. ఈ భూమిని నిండించాలి, తన కలలను పండించాలి. ఎందుకు మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు
కావాలి. అందుకే వివాహం ఘనమైనది. నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను. గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను. నేలమంటి నుండి దేవుడు నరుని చేసెను. గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను. మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికిచ్చెను. మీరు ఫలించి భూమిని నిండించి తన రూపంతో తనకు కావాలని తన పోలిక నిన్ను నన్ను చేసింది సృష్టిని ఎవరు చేసింది? బైబిల్ చదివి నువ్వు చూడు. భూమి గుండ్రన్ గున్నాది, విశ్వం గుండ్రన్ గున్నాది, నిజమో కాదు చదివి చూడు. రాసాడు దేవుడు నీ కోసం, బైబిల్ చెప్పింది నీకు తన కోసం. నిజమో కాదో చదువు నీ కోసం, ముందు ముద్రించినది బైబిల్ మనకు. హలో 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 నేను సౌండ్ తగ్గించారా? హలో హలో. చివరిగా మరి గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన పట్ట భారతదేశ పెండ్లైన వారి జనాభా లెక్కల్లోకి పెండ్లైన వారి సంఖ్య తెలియడానికి ఈ సర్టిఫికెట్ ద్వారా వీరిరువురు కూడా జతపరచబడ్డారు అని మాకు ఇచ్చిన లైసెన్స్ని బట్టి వీరికి పట్టా ఇస్తున్నాము పెండ్లైనట్లుగా. కనుక దీన్ని బహుమానంగా వారికి అందజేస్తున్నాం. మరి ఎవరైనా గ్రీటింగ్ చెప్పాలని అనుకుంటే ఎవరు రాలేదు. ముగింపు ప్రార్థన చేసుకునే కార్యక్రమాన్ని ముగించుకున్నాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడగా ముగింపు ప్రార్థన చేసుకున్నాం. ఏం చెప్తే ప్రార్థన చేసుకున్నామండి. దయగల మా కన్న తండ్రి, మాట్లాడకండి అమ్మా, ప్రార్థన అమ్మా, ప్రార్థన అప్పుడు మాట్లాడకూడదు, బయటకు వెళ్ళిపోయి మాట్లాడకూడదు. ప్రార్థన చేసుకున్నాం. కొద్దిగా 2 నిమిషాలే కదా ప్రార్థన. దయగల మా కన్న తండ్రి, మీ అత్యంత ప్రేమను బట్టి కృపను బట్టి మమ్మల్ని అందరూ మాకు తోడుగా సాటి అయిన సహాయాలను మాకు అప్పగించి మరి నీవు పంపిన నీ చిత్తము ఏమై ఉన్నదో మాకు తెలియజేస్తూ దాన్ని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాలని నీ అనాది సంకల్పాన్ని బట్టి మేము ఈ భూమి మీద శరీరదారులుగా పుట్టి ఉన్నాము. మరి పనిలో పారిభాగస్తులుగా ఉన్నట్టు అందించారు. ఈరోజు రాజు భవాని నీ కుమారుడు నీ చిత్తాన్ని సంపూర్ణంగా ఈ భూమి మీద ఎలా నెరవేర్చి నిన్ను మహిమపరిచాడు, అదేవిధంగా ఆయనను పోలి మేము ఇదిగో నూతనముగా జతపరచబడిన రాజు భవానీలు కూడా
నీ చిత్తాన్ని నెరవేర్చట్లో పాలిభగతులై ఉండరాగును. వారికి మంచి మనస్సును మంచి నడిపింపును దయచేయంగా బ్రతుకుచు అనేకులను బ్రతికించే పని చేయాలన్న ఆలోచన వారిలో పుట్టించండి. ఇది మొదలుకొని సంఘము కానీ ఎవరైనా ఏ ప్రజలకు వాటిని విడదీయకూడదు అన్న ఆలోచన మీది కాబట్టి ఎవరు కూడా లింకులు పెట్టి ఏదోలు చూపించి ఒకరినొకరు పురికొల్పి కోపాలు రప్పించి వారు విడిపోవడానికి కారకులు అవ్వకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడలాగా మరి ఇది మొదలుకొని మీరిద్దరూ దంపతులుగా డిక్లేర్ చేస్తున్నాము తండ్రి. అది మీరిచ్చిన అధికారము, మీరు చూపించిన మార్గం. వీరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వస్తువులుగా కాక మూడుముళ్ళ బంధముగాను వీరితో పాటు మీరును ఉన్నారన్న సంగతి గుర్తు చేసుకొనచ్చు ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలతో ధరించుకున్నట్లు నీ యందు నిరంతరము విశ్వాసం ఉంచినట్లు వీరికి మంచి మనసును దయచేయమని నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.